సైబర్ టెర్రరిజం వల్ల ఏంటంటే ఒక నేషన్ సఫర్ అవుతుంది. సైబర్ టెర్రరిజం ఎలా అంటే జస్ట్ లైక్ ఇప్పుడు డ్రగ్ పెడలింగ్ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో ఆన్లైన్ ని, టెర్రరిజం కూడా ఆన్లైన్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అవునా? లైక్ ఏంటంటే ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మన ఆర్మడ్ ఫోర్స్ లోనే కొంతమంది ఉంటారు సార్, వేరే అంటే దేశాలు ఇన్ఫర్మేషన్ లీక్ స్పైస్ ఉంటారు. వేరే అంటే జస్ట్ ఫర్ ఫినాన్షియల్ గా వాళ్ళు ప్రాఫిట్ పొందుతారు అని చెప్పి వాళ్ళని ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారు, సరే నాకు బెనిఫిట్ అవుతుంది, వాళ్ళు లీక్ చేస్తారు. దీనివల్ల మన 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 సెక్యూరిటీ లూప్ హోల్స్ అన్ని లైక్ మన శత్రు దేశాలకు వెళ్ళిపోతాయి. ఆబ్వియస్లీ సార్, అంటే ఇది మన చరిత్రలోనే ఉన్నది కదా. మన దాంట్లో లంచానికి ఏదైనా అంటే సార్ ఇది అదే అంటే నేషనల్ సెక్యూరిటీ, వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ అంటే నేను దీన్ని కొంచెం వేరే విధంగా చెప్పాను. ఇప్పుడు లంచానికి ఏదైనా చేస్తారు అనేది అది జనరల్గా జరిగే విషయం. కానీ నవ్వేడేస్ ఎలా అయిపోయిందంటే సార్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం రోడ్డు పైన వెళ్తుంటాం, మనం మీద ఆఫీస్కి వెళ్తుంటాం, డే టు డే మనం తెలుసు కదా, మన ట్రాఫిక్కి మనం ఎప్పుడు లేట్ అవుతుంది. మనం వెళ్తుంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పక్కకు తీసుకోమంటాడు, సైడ్ కాపమంటాడు, వాడు ఆర్సీ చూస్తాడు, లైసెన్స్ చూస్తాడు, మన దగ్గర అన్ని ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొల్యూషన్ అప్డేట్ ఉండదు మన దగ్గర.